7,50,000 రూపాయలకే 2 అసెట్స్. గజం రేట్ 6,000 రూపాయ. 125 గజలకి మొత్తం 7,50,000 రూపాయ. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ మార్కెట్ రేట్ వాల్యూ ఆల్మోస్ట్ సేమ్ రేంజ్ లో ఉన్నాయి. ఇది ఇన్వెస్ట్మెంట్ కి స్ట్రాంగ్ లీగల్ బేస్. మార్కెట్ రేట్ 6,000, గవర్నమెంట్ వాల్యూ 5,800. గ్యాప్ చాలా తక్కువ ఉండడం ఓవర్ ప్రైసింగ్ లేదు అని ఇండికేట్ చేస్తుంది. సైట్ ఎగ్జాక్ట్ లొకేషన్ జీ కొండూరు, కృష్ణా డిస్ట్రిక్ట్ లో స్ట్రాటజిక్ పొజిషన్ లో ఉంది. ఇక్కడి నుండి రాజధాని అమరావతి కన్వీనియంట్ రీచ్ ఉంది. పోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అడ్వాంటేజ్ ఉంది. ఇబ్రాహీంపట్నం మరియు ఇండస్ట్రియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న గేల్ జోన్ సమీపంలో ఉండడం ఫ్యూచర్ డిమాండ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది 2 డిఫరెంట్ అసెట్ కేటగిరీస్. లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నది 125 గజల రెసిడెన్షియల్ ప్లాట్. హౌస్ కన్స్ట్రక్ట్ కి పర్ఫెక్ట్. ఫ్యూచర్ లో సెల్ఫ్ యూజ్ కాకపోతే రెంటల్ ఇన్కమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. రైట్ సైడ్ లో అడ్డాంకి దగ్గర ఫార్మ్ ల్యాండ్. లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే రీజనల్ గ్రోత్ మరియు ల్యాండ్ డిమాండ్ వల్ల వాల్యూ అప్రిషియేషన్ జరుగుతుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ లో అర్బన్ అసెట్ మరియు అగ్రికల్చరల్ అసెట్ క్రియేట్ అవడం రిస్క్ ని స్ప్రెడ్ చేస్తుంది. డైవర్సిఫికేషన్ అంటే 2 డిఫరెంట్ కేటగిరీస్ లో ఇన్వెస్ట్మెంట్ ఉండడం. రెసిడెన్షియల్ ల్యాండ్ అర్బన్ డెవలప్మెంట్. ఫార్మ్ ల్యాండ్ రీజనల్ ఎక్స్పాన్షన్ మరియు లాంగ్ టర్మ్ ల్యాండ్ డిమాండ్ వల్ల పెరుగుతుంది. రెసిడెన్షియల్ అండ్ ఫార్మ్ ల్యాండ్ టుగెదర్ బ్యాలెన్స్ రిస్క్ అండ్ క్రియేట్ ఎ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ స్టెబిలిటీ. ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునే ముందు 4 విషయాలు చెక్ చేయాలి. లీగల్ క్లారిటీ ఉందా, గవర్నమెంట్ వాల్యూ స్ట్రాంగ్ గా ఉందా, లొకేషన్ గ్రోత్ పొటెన్షియల్ ఉందా, ఇవి ఉంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాంగ్ బేస్ మీద ఉంటుంది. ఫైనల్ డిసిషన్ తీసుకునే ముందు సైట్ విజిట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మీ రిక్వైర్మెంట్ కి సూట్ అవుతుందో చూడండి. ఎడ్యుకేషనల్ రియల్ ఎస్టేట్ ఇన్సైట్స్ కోసం VSR ప్లాట్స్ ని ఫాలో అవ్వండి.